హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ట్యూస్‌డే కదండీ! ఏదైనా వెరైటీగా చేయాలని అనిపించింది. అందుకే ఎగ్ కర్రీ చేశాను. ఎగ్ కర్రీలో ఎగ్ లేదేంటని చూడొద్దు. ఎందుకంటే ఇది నేను ఎగ్‌ని స్టీమ్ చేసి చేసిన కర్రీ అనమాట. నేను కూడా యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే చేశాను. ఫస్ట్ అయితే 5 ఎగ్స్ బీట్ చేసి, ఉప్పు, కారం వేసి బాగా బీట్ చేసి, దాన్నయితే గిన్నెలో వేసి స్టీమ్ చేశానండి. స్టీమ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో, పీసెస్‌నయితే నేను బౌల్‌లోనే అలా కట్ చేసుకొని పక్కన ఒక ప్లేట్ ఉంటే ఆ ప్లేట్‌లో వేసుకున్నానండి మొత్తం పీసెస్ అన్నీ. సో, మనకి పీసెస్ అయితే ఈ విధంగా వచ్చాయండి. కొంచెం హార్డ్‌గా, స్పాంజీగా బాగానే వచ్చాయి. సో, మళ్ళీ ఆ పీసెస్‌ని ఏం చేశాను అంటే, సో, మనకి కర్రీలో ఏంటంటే ఎగ్ కొంచెం స్మూత్‌గా ఉంటుంది కాబట్టి విడిపోతుంది కదా పీసెస్ అని చెప్పేసి, నేను మళ్ళీ ఆయిల్ వేసి ఈ పీసెస్‌నన్నిటిని కూడా డీప్ ఫ్రై చేశాననమాట. డీప్ ఫ్రై చేయడం వల్ల మనకి కర్రీలో ముక్క అనేది చెదిరిపోకుండా ఉంటుంది. ముక్క ముక్క పలంగానే ఉంటుందని చెప్పి ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని, మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్స్‌ట్రా వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి బాగా తురుముకున్నవి వేసేసానండి. వేసేసి వాటిని కూడా ఒక 5-10 మినిట్స్ వరకు సిమ్‌లో మగ్గబెట్టి, దాని తర్వాత నేనైతే ఆనియన్ పేస్ట్ చేద్దామని అనుకున్నాను. సో, ఆనియన్ పేస్ట్, అలాగే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఒక ఆనియన్ కలిపి పేస్ట్ చేసి, ఆ పేస్ట్‌నైతే వేసేసి, పచ్చివాసన పోయేంత వరకు కూడా నేనైతే కుక్ చేసి పెట్టుకున్నానండి. దాని తర్వాత వచ్చేసి టమాటా వేసుకున్నాను. సో, నేనైతే 6 టమాటోస్ బాగా చాపర్‌లో తురిమేసి వాటినైతే వేశానండి. వేసి అవి కూడా నూనె పైకి తేలేంత వరకు డీప్‌గా ఫ్రై చేసి, అప్పుడు నేనేం చేశాను అంటే కారం వేశానండి. కారం, కొంచెం గరం మసాలా, అలాగే రుచికి తగినంతగా సాల్ట్ కూడా వేసేసి బాగా కలియబెట్టానండి. బాగా కలియబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ పచ్చి వాసనంతా పోయి మసాలా కూడా వేగిన తర్వాత అప్పుడు కొంచెమైతే వాటర్ వేశానండి. వాటర్ వేసి బాగా మగ్గిన తర్వాత నేనైతే ఈ పీసెస్‌ని యాడ్ చేశాను. ఈ పీసెస్‌ని బాగా యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకున్న తర్వాత అయితే పైన నేనైతే కరివేపాకు జల్లేసైతే దించేసానండి. నేను ఉప్పు, కారం సరిపోయిందో లేదో కూడా నేనైతే కరెక్ట్‌గా చూసుకున్నాను. నాకైతే నా టేస్ట్‌కి తగ్గట్టు అన్నీ సరిపోయాయండి. సో, దీని కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను. బట్ ఓకే. నేను చూసినప్పుడైతే ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి. బాగానే ఉన్నది. సో, ఇంకేముంది, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా! ఇంకా ఇంత మంచి కర్రీ చేసిన తర్వాత తినకుండా ఎందుకుంటాం చెప్పండి. అందుకని ఫస్ట్ ఫస్ట్ ఆతృత ఆగలేక నేనే తినేసానండి. నాకైతే ఓకే. ఓకే అనిపించింది. అంటే పర్వాలేదు. వెరైటీగా అనిపించిందంతే. పెద్ద టేస్ట్ ఏమి అనిపించలేదు. బట్ ఓకే. ఫైన్ గుడ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.